మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు అన్న శ్రీ మల్లారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ ప్రతినిధులందరికీ, నాయకులకు, నాయకురాళ్లకు, సమావేశంలో ఉన్నటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్కారం స్వీకరించినట్లయితే చప్పట్లు కొట్టవచ్చు. ఇబ్బంది లేనిది, కష్టం లేనిది, పెట్టుబడి లేనిది, కొంత ఉత్సాహం కూడా వచ్చేటువంటిది. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్న వాళ్లకు, ఈ సమావేశానికి రాలేకపోయినా సరే మన పార్టీ గెలుపు కోసం, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి మీరు కృషి చేసి సఫలమైనందుకు పేరు పేరున మీకు పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వీకరిస్తే కూడా చప్పట్లు కొట్టొచ్చు, థ్యాంక్స్ చెప్తే ఇబ్బంది ఏముంది. సరే, ఎన్నికలు మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అత్యంత సహజమైనవి. కాకపోతే చాలా పని జరిగి అన్ని రంగాలలో గణనీయమైన చారిత్రాత్మకమైనటువంటి అభివృద్ధిని చేసినామని మనం చెప్పడమే కాదు, ప్రజలు కూడా కొనియాడిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న కారణాల చేత అధికారానికి చేరువలోకి వచ్చి ఒక 14 స్థానాలు 1000 నుంచి 8000 ఓట్ల తేడాతో మనం కోల్పోయి మనం విపక్షంలో ఉన్నాం. 64 సీట్లతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకేం పెద్ద బ్రహ్మాండమైనటువంటి, మనకంటే చాలా గొప్పగా ఏం రాలే. 64 వస్తే మనకు 39 వచ్చినాయి. మనకు వాళ్లకు తేడా కేవలం 4,40,000 ఓట్లు మాత్రమే. మీ అందరికీ తెలుసు, 1.85% మాత్రమే తేడా. దానికి వాళ్ళేదో మొత్తం ప్రపంచాన్ని జయించినట్లు, ఒకసారి గెలిస్తే అవతల విపక్ష పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆ 39 మంది యొక్క తీర్పుకు కానీ ఏమి గౌరవం లేనట్లు ఎగిరెగిరి పడుతున్నారు, లేచి లేచి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ కుసంస్కారాన్ని తెలియజేస్తుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకొని జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడరు. ఇది సభ్య సమాజం చూస్తుంది, గమనిస్తుంది. గెలిచినప్పుడే ఇంకా ఎక్కువ హుందాగా ఉండాలి ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ. ఓడిపోయినటువంటి వాళ్లను మైదానంలో చూస్తాం మనం. స్పోర్ట్స్మన్షిప్ అంటారు. అందుకే ఏ ఆట ఆడినా సరే ప్రైజ్ ఇచ్చేటప్పుడు ముందు గెలిచిన వాళ్ళకి ఇయ్యరు, రన్నరప్కి ఇస్తారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, మళ్ళా నువ్వు తయారుగా అని చెప్పడానికి. అది సంస్కారం, సమాజం యొక్క సంస్కారం. అది ఆయనత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గెలవంగానే అవతలను అవమానించడము, అసభ్యంగా మాట్లాడడము, అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడము, నీచంగా మాట్లాడడము, ఇది దీనికోసం గెలిపేలే ప్రజలు. దీంతోనే అర్థమైపోతుంది మేము పొరపాటు చేస్తున్నాం కదా అని ప్రజలు అనుకుంటున్నారు, ఇటువంటి చేష్టలతోనే. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునే రీతే మంచిది. మీరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది, సందర్భోచితంగా, సమయోచితంగా. మనం 2 సార్లు గెలిచినాం. 2014లో తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. వారి కృషితోన పనిచేసి ప్రజల మెప్పు పొంది 2018లో మళ్ళీ గెలిచినాం, భారీ మెజార్టీతో గెలిచినాం. 2023 వరకు అద్భుతంగా పనిచేసినాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు చారిత్రాత్మకమైన పనులు చేసినాం, మామూలు పనులు కాదు మనం చేసింది. గొప్ప గొప్ప పనులు చేసినాం కాబట్టే కదా తెలంగాణ రాష్ట్రం కేవలం 9.5 ఏళ్ల కాలంలో భారతదేశంలో చాలా రంగాలలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన, మీకు తెలుసు. భారతదేశంలో పలు రాష్ట్రాలలో జరిగేటువంటి సభలు, సమావేశాలు, అంతర్జాతీయ, జాతీయ వేదికలలో తెలంగాణ వ్యవసాయాన్ని ఆవిష్కరించినటువంటి పలు సందర్భాల్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలలో తెలంగాణ వ్యవసాయాన్ని చాలా గొప్పగా కీర్తించడం తెలంగాణ వ్యవసాయానికి దక్కిన ఖ్యాతి కాదా, కీర్తి కాదా, మన రాష్ట్ర అభ్యున్నతి కాదా? ఒకనాడు కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూసినటువంటి తెలంగాణ పల్లెలు, తెలంగాణ
వాడలు పట్టణ ప్రాంతాలలో పేదలు ఇలా తెలంగాణలో పండేటువంటి వరి కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. అన్నపూర్ణగా మారింది తెలంగాణ. ఇది అభివృద్ధి జరిగిందా? కరెంటులో, మంచినీళ్లలో, సాగునీళ్లలో, వ్యవసాయంలో, పరిశ్రమలలో, ఐటీలో నంబర్ 1 స్థానానికి ఎదిగిపోయినాం. మిగతా కొన్ని రంగాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. వైద్య ఆరోగ్యం కానీ, విద్య కానీ మెరుగైతున్నాయి. గ్రామీణ రోడ్లు కానీ, పట్టణ రోడ్లు కానీ, హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి రోడ్లు కానీ అద్భుతంగా తీర్చిదిద్దినాం. ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 12,761 గ్రామ పంచాయతీలలో వాటి కింద ఉండేటువంటి కుగ్రామాలలో ఏ గ్రామంలో పోయి చూసినా కూడా మీ అందరికీ కూడా అనుభవమే. మీ ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ 10 ఏళ్ల కింద మనం ఏ గ్రామం పోయినా ఆ రొచ్చు, మోరి, డ్రైనేజు అంతా కూడా బజార్ల పొడిచి పారుతూ నడవాలంటే చాలా అనాగరికంగా అనిపించేది. ఆ అపరిశుభ్రత, దుర్గంధం చూసి ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. ప్రజలు అట్లే బతికేది దిక్కులేక. ఈరోజు తెలంగాణ పల్లెలలో ఏ గేర్లు చూసినా, ఎక్కడ చూసినా, ఏ పట్టణంలో చూసినా కాలు కింద పెడితే మట్టి అంటకుండా సీసీ రోడ్లు మొత్తం వేయించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ భారతదేశంలో. ఉత్తరాది రాష్ట్రాలపై చూసిరండి, తూర్పు రాష్ట్రాలపై చూసిరామని చెప్పండి, పశ్చిమ రాష్ట్రాలపై చూడమనండి. ఈ దేశంలో కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 6 నెలల కింద కర్ణాటక, 2 నెలల కింద తెలంగాణ, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్. 28 రాష్ట్రాలలో ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తున్నారు. ఈ ఒక రాష్ట్రంలో జరంత గెలవంగానే ఎగిరెగిరి పడుతున్నారు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. మనం 2 సార్లు గెలిచి 3వ ఎన్నికకు పోయినప్పుడు దీని వెనుక ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని, రాజకీయ పరిణామాలని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. అందుకోసమే నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఇక గెలిస్తే అందరం, ఓడిపోతే ఎవరికి సంబంధం లేదన్నట్లు ఉండకుండా రాష్ట్రంలో మరి మల్లన్న గెలిచిండ్రు, నేను ఓడిపోయిన. ఉదాహరణకు అత్యద్భుతంగా నేను పనిచేసిన, నేను చెప్పడం కాదు, విపక్షాల వాళ్ళు కూడా అంగీకరిస్తారు, అంత గొప్ప పనిచేసిన. అన్ని స్కీములు ఆడామలైనవి, ఈడామలైనవి. మరి కొన్ని స్కీముల వల్ల నాకు నష్టం జరిగితే అదే స్కీముల వల్ల మల్లన్న కూడా నష్టం జరగాలి కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే తీరున స్పందించలేదనేది అర్థమవుతుంది. హైదరాబాద్ నగరం మొత్తం అభివృద్ధిని చూసి వేసేసారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు. ఉదాహరణకు యువకులు ఎవరైతే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, కొత్తగా ఓటాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండరు. హైదరాబాద్ మహానగరంలో ఏదో పని చేసుకోకపోతే బతుకుదేరు వెళ్ళదు. వాళ్ళకి గ్యారంటీగా పనిలో నిమగ్నం అయిపోతారు. కాబట్టి వాడు ఖాళీగా ఉండడు, కాబట్టి వేరే ఆలోచన ఉండదు. కళ్ళ ముందల అభివృద్ధి కనిపిస్తుంది, బతుకుదేరు ఉంది, కాబట్టి కేసీఆర్ కోటేసింది. గ్రామీణ ప్రాంతాలలో కొంత వైవిధ్యం ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఆ కుటుంబాల యొక్క వృత్తిని చేపట్టకుండా, పై చదువులకు పోకుండా, కొంతమంది ఉన్నారు పై చదువులకు పోయేవాళ్ళు, కానీ 10th ఇంటర్ కాడనో ఆగిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళని సరిగ్గా డ్రైవ్ చేసేటువంటి మెకానిజం లేదు మన దగ్గర. వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా లేరు సరిగ్గా. దాంతో ఏమైపోయింది, 24 గంటల అస్తమానం ఈ వాట్సాప్, అందులో వచ్చేటువంటి దుష్ప్రచారం, అది వాళ్ళ మెదడుకి ఎక్కిపోయింది. మామూలు మహిళలు అన్నీ మనం ఊరికి పోయి అన్నీ చెప్తే ఇదైంది కదా, ఇదైంది కదా, ఇదైంది వరుస పెట్టి మనం 100 పనులు చెప్తే అవునబ్బా అవన్నీ అయినాయి, కానీ నా కొడుకుకు జాబ్ సారు అంటదా. అమాయకత్వం. జాబ్ అంటే ఏంటమ్మా? సర్కారు కొలువే జాబా? ఏదైనా పని చేసుకొని బతికితే కూడా జాబే కదా. జాబ్ అంటే పనే, పని ఏదైనా పనే, బతుకుదేరు కోసం చేసుకోవచ్చు కదా. చదువు జ్ఞానం కోసము, పని బతుకుదేరు కోసం. సింపుల్ మాట. చదువు జ్ఞానం కోసం, పని బతుకుదేరు కోసం. నీకున్న జ్ఞానంతో నువ్వు నైపుణ్యాన్ని సంతరించుకొని నీవు ఏ పని చేయగలవో, నీకు దేంట్లో నేర్పరితనం ఉందో, ఏ పనిలో నీకు ఆసక్తి ఉందో ఆ పని చేసుకొని బతకాలే మానవుడు. అది లోకం రీతి, కానీ అది నేర్పలే మనం. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది. ఎక్కడో ఒక్క ఊర్లో ప్రత్యేకంగా ఒక్క ప్రాజెక్టు కింద ఒక్క ఊర్లో ప్రత్యేక పరిస్థితులలో
ఈ ఊరికాడికి మీ అందరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా స్పెషల్ కేసు కింద అని సీఎం గారు మాట్లాడితే ముందల వెనుక కట్ చేసి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ అన్నాడని చెప్పి దుష్ప్రచారం చేసి ఏమన్నా మనం చెప్పబోతే సారే చెప్పిండు కదయా అంటారు. తెలియంతనం, అది అమాయకత్వంతో ఉండేటువంటి మూర్ఖత్వం. అట్లా మూడో టర్మ్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అనేక పనులు మనం చేసినా కూడా ప్రజల మైండ్లో ఇవన్నీ అవును అయినాయని ఉన్నా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశం ప్రభావితం చేసింది. గ్రామీణ నియోజకవర్గాలలో కొత్తగా ఎదిగి వచ్చినటువంటి ఓటర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళు మనకు వ్యతిరేకంగా చేశారు. అది టిల్ట్ అయిపోయింది. హైదరాబాద్ మహానగరంలో అందరు ఏకపక్షంగా మనకేసారు. అది ఇట్లా టిల్ట్ అయింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముక్కోడపు పోటీ నడిచింది చాలా నియోజకవర్గాలలో. ఆ ముక్కోడపు పోటీలో ఒక 8 స్థానాలు బీజేపీ గెలిస్తే ఎక్కువ స్థానాలలో మనం గెలవడానికో కాంగ్రెస్ గెలవడానికో దోహదపడింది. ముక్కోడపు పోటీ జరిగింది కాబట్టి. ఇట్లా భిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటికి తోడు మొదటి 2 సార్లు 2014 కానీ 2018 డిసెంబర్లో కానీ జరిగిన ఎన్నికలలో తెలంగాణ తెచ్చిన పార్టీగా, అభివృద్ధి చేసిన పార్టీగా అద్భుతంగా కేసీఆర్ను ఆదరించింది. 2023లో కూడా ఇదే అభివృద్ధితో పోతున్నారు కాబట్టి గ్యారంటీగా ఆదరిస్తారని కాంగ్రెస్ తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేసినారు, దేశవ్యాప్తంగా పైనుంచి కింది దాకా వాళ్ళు ఒక ముందస్తు వ్యూహం రచించుకొని ఒక ఏడాదిన్నర ముందే 2 ఏళ్ల నుంచే పేడప్పు సంస్థల్ని కొన్నింటిని ఎంకరేజ్ చేసి వీలైనంత దుర్మార్గపు దుష్ప్రచారాన్ని వాళ్ళు లంఘించుకున్నారు. మనం ప్రారంభంలో ఏమనుకున్నాం, వాడు ఎవడో పిచ్చోడు మాట్లాడితే మనకేమవుతుందిలే, మనం ఇన్ని చేసినాం కదా, ప్రజలు చూస్తున్నారు కదా మనం అనుకున్నాం. కానీ అది రోజు 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 పర్క్యులేట్ అయిపోయి మనకు సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు సైతం అది చూసి 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 వాళ్ళ మెదళ్ళు పాడైపోయింది. అంటే అభివృద్ధి నినాదం 2023 ఎన్నికలలో పని చేయకుండా ఉండడానికి దుష్ప్రచారం అనేటువంటి ఒక ఆయుధాన్ని చాలా బలంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందులో వాళ్ళు సఫలమైనారు. ఇది జరిగినటువంటి ఈ మందానికే అప్పటికి కూడా 39 స్థానాలు గెలిచి 14 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయి 37%కు అదనంగా దాదాపు 38% ఓట్లతో మనం ఉన్నాం. 1.85% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళకి మనకున్న తేడా 4,40,000 ఓట్లే. ఈ మందానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాడు, ప్రెస్ మీట్ పెట్టి, లేకుంటే ఇంకో తోర మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పార్టీ అంట. ఇది వారిని బీఆర్ఎస్ పార్టీ 1.85% ఓట్ల తేడాతో ఓడిపోతేనే చచ్చిన పార్టీ అయితే 2018లో కాంగ్రెస్కు కేవలం 29% ఓట్లే వచ్చినాయి. అప్పుడు 10 చచ్చిపోయింది కదా కాంగ్రెస్, మళ్ళీ ఎట్లకెళ్ళి బతికొచ్చింది అని అడుగుతున్నాం. సిగ్గు శరం ఉండాలి ఇట్లా మాట్లాడనికే. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నాడు ఎవడు ఇట్లా మాట్లాడు. మళ్ళీ ఆయన కాంగ్రెస్కి 29 వచ్చి కేవలం 29% ఓట్లు వచ్చి నువ్వు స్వయంగా కొడంగల్లో ఓడిపోయి ఇక్కడ వచ్చి మల్లన్న మీద దుష్ప్రచారం చేసి 6,000 ఓట్లతో ఎంపీగా గెలిచినావు తప్పిస్తే ఓ గొప్పగా ఏందో గెలిచినట్లు ఎందుకు బడాయంత గెలిచినావు మర్యాదగా పరిపాలన చేయి. బొంద పెడతాం, చచ్చిపోయింది పార్టీ. మేం చచ్చిపోవడు కాదురా భయ్. 39 మంది ఎమ్మెల్యేలతోన 15 మంది ఎంపీలతోన రాజ్యసభ, లోక్సభ, 32 జిల్లా పరిషత్లతోన ఈరోజు నిన్న ముగిసినటువంటి ఈరోజే కదా గ్రామ పంచాయతీ లాస్ట్ డేట్. గ్రామ పంచాయతీలతో మొత్తం రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇవాళకి మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ బీఆర్ఎస్ చేతిలో ఇవాళకి కూడా ఉన్నది మేమున్నాం. ఇది యథార్థం కాదా? నిజంగా చచ్చిపోయింది ఈ దేశంలో ఎవరు? ముఖ్యమంత్రి నిజంగా చచ్చిపోయింది ఈ దేశంలో. ప్రజాస్వామ్య పరంగా నిజంగా ఆలోచిస్తే, మాట్లాడదలుచుకుంటే అది నీ పార్టీ చచ్చిపోయింది. 137 ఏళ్ల తర్వాత ఈ దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితమైన దీనస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది మర్చిపోవద్దు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ తప్పిస్తే ఈ భారతదేశంలో మీ చేతిలో ఒక్క రాష్ట్రం లేదు. ఇలా మిగతా 1-2 రాష్ట్రాలలో ఉంటే పొత్తులో ఉన్నారు. సొంతంగా మీ చేతిలో ఉన్నది 3 రాష్ట్రాలు. అంటే ఏమన్నట్లు దీని అర్థం?
మేము మాట్లాడదలుచుకుంటే నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అంపశయ్య మీద ఉన్నది, అది ముందు దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోండి, మమ్మల్ని గురించి మాట్లాడొద్దు. లేచి లేచి మాట్లాడతాం, నోటికి ఎంత వస్తే అంత. ఇద్దరు ఉన్నత విద్యావంతులు, సత్యనారాయణ గారు అటు సంగారెడ్డి ప్రాంతము, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గం కొన్ని శతాబ్దాలుగా ఆదరణకు విద్యకు దూరమైనటువంటి వర్గం, ఎరుకల సామాజిక వర్గం. ఆయన ఉన్నత విద్యావంతుడు, ఆయనను ఎమ్మెల్సీగా మనం ప్రతిపాదించినాం. ఆయనతో పాటు డాక్టర్ దాసో శ్రవణ్, ఆయన ప్రొఫెసరు, ఉన్నత విద్యావంతుడు, ఆయన ఒక బిజీ బిడ్డ. వాళ్ళిద్దరినీ మనం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించి పంపిస్తే రాష్ట్ర గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా మడత పెట్టినారు. దాని మీద కోర్టుకు పోయినాం. మీకు తెలుసా విషయం. వీళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి? దొడ్ల చెప్పులు మోసేటోళ్ళు వాళ్ళని మాట్లాడతాడు. ఇంత హీనంగా, ఇంత అవహేళనగా మాట్లాడతారా సభ్య సమాజంలో? ఒక బీసీ ఉన్నత విద్యావంతుణ్ణి, ఒక అణగారిన విద్యావంతుణ్ణి వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఆమోదించాలనా, అనుమతించాలనా, ఉపేక్షించాలనా? ముక్త కంఠంతో ఖండించాలి మనమందరం కూడా. ఇటువంటి అహంకారపూరితమైన, దురహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కాదు ఎవరు చేసినా సరే ఖండించాలి మనం. ఏవో ప్రతిదానికి వంటి కాళ్ళ మీద లేచేటువంటి మరి మేధావులు కొంతమంది, ఏడా కేసీఆర్ శ్వాస పీల్చే కాడ కూడా కావలి కాసి విమర్శించినటువంటి వాళ్ళంతా కూడా మరి అలా ఇంత దురహంకారపూరితంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మాట్లాడారా? సిగ్గు మానాభిమానం లేవా మీకు? ఎక్కడ పోయింది మీ మేధోతనం? ఎవరు ప్రశ్నించాలి? ఇది ఇటువంటివి జరగచ్చా? ఇటువంటి మాట్లాడచ్చా? శాసన మండలి గురించి మాట్లాడుతూ అది ఇరానీ కేబుల్ లాగుందట మనగాడు. పోయిన యా ఇంద్రలోకంకి వెళ్ళి వచ్చిండబ్బా, నాకు అర్థం కాదు. 4 పార్టీలు మారొచ్చినా 20 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ఏ నీకు మొదటి మెట్టెక్కిచ్చింది 2003లా. ఇట్లకెళ్ళే పోయినోడివి కదా. ఇప్పుడేదో మొత్తం ఇంద్రలోకంకి వెళ్ళి వచ్చినట్లు ఎమ్మెల్సీలు ఉండేటువంటి శాసన మండలి నీకు కాఫీ క్లబ్ లాగా కనిపిస్తుంది. నువ్వేదో పుట్టుకనే మీ తాత ముఖ్యమంత్రి, మీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి అయినట్లు ఎందుకయ్యే ప్రగల్భాలు? హుందాతనం తెచ్చుకోవా? అవగాహన చేసుకొని మాట్లాడాలి కదా, ఓర్పుగా నేరుగా మాట్లాడాలి కదా. ఎంతకొస్తే అంతకు మాట్లాడతారా? వయస్సు తారతమ్యం లేదు, వివిధ సామాజిక వర్గాల మీద గౌరవం లేదు, ఏం దోస్తే అది మాట్లాడమే. మీరందరూ మౌనంగా చూసుకుంటూ కూర్చుంటారా? తాట తీయాలి ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా. రాజకీయం అంటే ప్రశ్నించడం, రాజకీయం అంటే తప్పును ఎత్తి చూపడం, రాజకీయం అంటే తప్పు జరగకుండా వారించడం, రాజకీయం అంటే తప్పు జరిగిందంటే శిక్ష పడేటట్టు చూడడం. ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత పోషించాలి మనం. అట్లా కాకుండా ఆషామాషిగా ఉండొద్దు. ఎందుకు ఆషామాషిగా ఉండాలి నాకు అర్థం కాదు. మనం ఒక విచిత్రమైన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ అంశాలని మీ కోణంలో ప్రజల మధ్య చర్చ పెడతారన్న ఉద్దేశంతోనే ఈ అంశాలు ప్రస్తావిస్తున్నా. తెల్లారితే పొద్దుముక్తి ఏం మాట్లాడిన వాళ్ళు ఎట్లా దుష్ప్రచారం చేసిండ్రు? బీజేపీకి బీ టీం కేసీఆర్. ఎవడు బీ టీం రా భయ్? నువ్వు ప్రధానితో భేటీ అయ్యి వచ్చినాకనే కదా అదానితో కలిసింది. మీరు బీ టీమా, మేము బీ టీమా? ఎవడు మీలాగతయిండు? ఇంకో మాట అన్నాడు ముఖ్యమంత్రి. గత 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర రాజకీయ నాయకత్వం, ఈ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేని కారణంగా నష్టం జరిగిందని మాట్లాడు. వాయబ్బా, అంటే దాని అర్థమైంది మరి కేంద్రం మాకు సహకరించలేదు, నష్టం జరిగిందని మాట్లాడిన వాడివి మేము బీటీం ఎట్లయితాం బీజేపీకి? మా ఎమ్మెల్సీల ఫైల్ను పక్కకు దొక్కేసి
మీరు పంపిన 2 రోజులలో గవర్నర్ ఎట్లా ఆమోదిస్తుంది? ఎవరితో స్నేహంగా ఉన్నారు? కరీంనగర్ ఎన్నిక చూడలే పోయిన 2019, నిజామాబాద్ పార్లమెంట్ చూడలే 2019, హుజురాబాద్ చూడలే. గతంలో 60,000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక జరిగితే 3,000 ఓట్లు వస్తాయా? ఎవరెవరితో మిలాఖత్ అయినరు? కాబట్టి ఈ దేశంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ మధ్యలో ఒకటే, పరస్పరం కొట్లాడుకుందాం కాంగ్రెస్ బీజేపీ, కానీ దేశవ్యాపితంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని లేకుండా చేయాలనేటువంటి ఒక అంతర్గత కుట్ర ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన ఉనికే లేకపోతే భవిష్యత్తులో తెలంగాణ గురించి ఆలోచించేవాడే ఉండడు. తెలంగాణ రాజకీయాలను ఇప్పటికే తెలంగాణ వ్యతిరేక శక్తుల యొక్క ప్రాబల్యంలో నడిపిస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు పరోక్ష ప్రమేయం కావచ్చు, ఇతర శక్తుల ప్రమేయం కావచ్చు, వాళ్ళ కడుపులో చాలా ఆనందం ఉంది ఈరోజు. మాకు విశ్వాసంగా ఉండేటువంటి, మేము గొలుసు పట్టి తిప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ అధికారంలో అని చెప్పి, మేము ఎట్లా ఆడిస్తే ఆడేటోళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక అంతర్గత ఆనందంలో లీనమై ఉంది ఇవాళ తెలంగాణ వ్యతిరేక వర్గం అంతా కూడా. ఇది మనం గ్రహించాలి. రేపటికి పెనుముప్పు ఉంది, రేపటికి ప్రమాదం ఉంది. ఇది బీజేపీ ఎక్కడ బలంగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ సహకరిస్తుంది, కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే బీజేపీ వాళ్ళకి అక్కడ సహకరిస్తుంది. నిన్న మధ్యలో జరిగినటువంటి మున్సిపాలిటీలలో చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టినారు అధికార పార్టీకి వ్యతిరేకంగా. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఏకమై మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు. ఇంతకు మించినటువంటి సిగ్గుమాలినటువంటి రుజువు ఇంకేం కావాలా మీకు ఈ రాష్ట్రంలో? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఏకమై మున్సిపాలిటీలలో ఉండేటువంటి అధికార బీఆర్ఎస్ దించి అవిశ్వాసం పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళు అవుతున్నారు కదా. ఇంతకు మించిన సిగ్గుమాలిన పనికి ఇంకో రుజువు కావాలా మీకు? కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం చర్చకు పెట్టాలి. అందుకోసమే రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అది మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, తెలంగాణలోని అన్ని పార్లమెంట్ సీట్లు కావచ్చు, మనం మన ఐక్యమత్యాన్ని ప్రదర్శించి రేపు పార్టీ ఎవరిని డిక్లేర్ చేసినా సరే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మనం గెలిపించాలి. ఇప్పటికీ కూడా విభజన చట్టంలో ఉండేటువంటి పలు అంశాలని ఒకసారి కాదు కానీ మాట్లాడితే అవగాహన ఉండి మాట్లాడతారా లేక మా స్థాయిలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించాలంటే బాధ అవుతుంది మనకే. ఒక గంభీరమైన అవగాహనతో మాట్లాడితే దానికి జవాబు కూడా చెప్పచ్చు. ఏం దోస్తే అది మాట్లాడతారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో ఉండేటువంటి హామీల అమలు కోసం కేసీఆర్ సర్కార్ ప్రయత్నమే చేయలేదట. ఇప్పుడు ఈ సిపాయి పోయి చేసుకొస్తాడు మొత్తం. ఎన్నిసార్లు ప్రధానమంత్రికి, ఎన్నిసార్లు సాగునీటి మంత్రికి, ఎన్నిసార్లు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రికి, ఎన్నిసార్లు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రికి ఎన్ని దరఖాస్తులు ఇస్తే ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు, ఎన్నిసార్లు పోయి కలిసి ఇచ్చిండ్రు. ఇక వాళ్ళు స్పందించకుండా దున్నపోతు మీద వానబడ్డట్లు కేంద్రం ఉన్నాక దినాభాయ్ వాళ్ళ దగ్గర కావాలంటాడా ముఖ్యమంత్రి? ఇచ్చిన కాయిదాలన్నీ, పోయిన తారీఖులేవి, ఏ రోజున ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చింది అనేది ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటాయి కదా. ముఖ్యమంత్రులు మారవచ్చు కానీ దస్త్రాలు మారుతాయా? రికార్డు మారుతుందా? షెడ్యూల్ మారుతుందా? ఏ తేదీన ఏ మంత్రి పర్యటన ఎక్కడ, ఏ ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ రికార్డు అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే భిన్న శాఖలలో ఉంటాయి. ఏం కాయిదాలు అవి ఇచ్చినాయి, ఎన్నడి ఇచ్చినాయి, ఏ డేట్తో ఇచ్చినాయి, దేనికోసం ఇచ్చినాయి? ఇంగిత జ్ఞానం లేదా, పరిజ్ఞానం లేదా? ఆ విషయాల మీద ప్రయత్నం చేయలేదా మేము? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద పనిచేయలేదా, ప్రయత్నం చేయలేదా? ఐటీఆర్ మీద పనిచేయలేదా? కాజీపేట రైల్వే కోచ్ కోసం పనిచేయలేదా? పార్లమెంట్లో మాట్లాడలేదా మనోళ్ళు? ఎన్నిసార్లు మాట్లాడినరు? 10 ఏళ్ల కాలంలో 4000 పైచిలకు ప్రశ్నలు మనం వేస్తే, 4700 ప్రశ్నలు మనం వేస్తే 700 ప్రశ్నలు ఆ రెండు పార్టీలు వేసింది పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ అంశాల మీద.
ఎవడు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఢిల్లీలో మాట్లాడేది రేపు మాట్లాడేది కూడా మనమే. తెచ్చిన తెలంగాణను ఇంకా ఒక గాడిన పెట్టాల్సిన బాధ్యత మనకుంది. ఈ మూడోసారి అయితే తలపెట్టినవన్నీ దాదాపు పరిపూర్ణమైతాయని మనం ఆశించినాం. ఫలితం మరోలా వచ్చింది. కనీసం పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలిచి మన ప్రాంత ప్రయోజనాన్ని కాపాడడంలో మనం అందరం పాత్ర పోషించాలి. అందుకోసమే మొన్న గెలిచిన ఎన్నిక ఒక ఎత్తు, మొన్న జరిగిన ఎలక్షన్ ఒక ఎత్తు, ఇప్పుడు పార్లమెంటుకు సన్నద్ధం కావడం మరొక ఎత్తు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం కోసమే నేను ఈరోజు ఈ సమీక్ష సమావేశానికి వచ్చినాను. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు పెద్దలు అన్న మల్లారెడ్డి గారికి, వారి టీం మొత్తానికి, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ నేను ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ.